కానీ ఇప్పుడు మెయిన్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎటువంటి సమస్యలు ఉన్న పేషెంట్స్ మీ దగ్గరికి రావాలన్నయ్య? సో ఇది నీకు ఆర్గాన్ వైజ్ చెప్తాను హరి. ఓకే ఓకే. సో బెటర్ అండర్స్టాండింగ్. ఓకే. ఇప్పుడు అన్నవాహికం అంటాం, ఇక్కడ మనం మింగిన దగ్గర నుంచి ఓకే ఈ ఛాతీ భాగంలో వెళ్ళి ఉదర భాగం అంటాం దీన్ని. ఉదర భాగంలో స్టమక్ అనే ఆర్గాన్ ఉంటుంది. దాంట్లోనే ఫుడ్ టెంపరీగా ఇనీషియల్ గా స్టోర్ అవుతుంది. ఆ స్టమక్ వెళ్ళే జంక్షన్ వరకు ఈసోఫేగస్ అంటాం. ఈ ఈసోఫేగస్ ఏంటంటే ఫుడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ మనం మింగేది స్టమక్ లోకి పడేస్తుంది. ఈసోఫేగస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే పుట్టుకతో కొన్ని సమస్యలు వస్తాయి. దాంట్లో వెబ్స్ అని ఉంటాయి. మనకి కార్డ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. పెండాశయంలో అది కెనలైజ్ అవుతుంది. అప్పుడు ఒక గొట్టం ఫామ్ అవుతుంది. ఆ కెనలైజ్ అయ్యే ప్రాసెస్ లో కొన్నిసార్లు ఆ కెనలైజేషన్ సరిగ్గా అవ్వక వెబ్స్ చిన్న చిన్న పొరలు ఉండిపోతాయి. సో అది పార్షియల్ గా ఉంటే, సగమే ఉంటే అట్ ది ఏజ్ ఆఫ్ 20-25 years కూడా ప్రెజెంట్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే మింగితే వెళ్ళదు. ఓకే. సో వాళ్ళకనే కాదు, ఏదైనా ట్యూమర్ వచ్చిందనుకో, క్యాన్సర్ లాంటిది వచ్చిందనుకో, సో ల్యూమెన్ తగ్గిపోద్ది. ఆ రంధ్రం యొక్క కెపాసిటీ తగ్గిపోవడం వల్ల కూడా మింగుడు పడదు. అలాగే అల్సర్లు ఏమైనా అయ్యాయి అనుకోండి, మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో అన్నవాహికకి సంబంధించినవి మింగితే ఇబ్బంది ఉన్నా, అలాగే ఇప్పుడు కిందకి వెళ్ళలేకపోతే ఏమవుతుంది, మళ్ళీ వామిటింగ్ వస్తుంది. సో వామిటింగ్స్ అయినా అన్నవాహికకు సంబంధించినవి. ఈ లివర్ సిరోసిస్ అంటాం, బాగా మందు తాగిన వాళ్ళు ఆ లివర్ సిరోసిస్ అంటే లివర్ డ్యామేజ్ అయ్యి ఆ బ్లడ్ ఫ్లో పేగుల నుంచి లివర్కి వెళ్లాల్సింది ఏదైతే ఉందో ఆ బ్యాక్ ప్రెషర్ ఎక్కువైపోయి ఇవన్నీ రక్తనాళాలు ఉబ్బిపోతాయి. వాళ్ళకి బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి. సో ఆ బ్లడ్ వామిటింగ్స్ అయినా బాగా మందు తాగే వాళ్ళు, లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు, అది కూడా అన్నవాహికంలోన రక్తనాళాలు ఉబ్బడం వల్ల వస్తుంది. సో బ్లడ్ వామిటింగ్స్ మింగితే దిగకపోవడము. అలాగే ఈ అల్సర్లు ఏవైనా అయితే అది క్యాన్సర్ అల్సర్ కావచ్చు, క్యాన్సర్ కాన్ అల్సర్ అంటే బెనైన్ అల్సర్ కావచ్చు, దాంట్లో కూడా మింగినప్పుడు నొప్పి ఉండొచ్చు. అలాగే వామిటింగ్స్ అయితే బ్లడ్ పడవచ్చు. సో అన్నవాహికకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మింగితే దిగకపోవడం, వాంతులు అవ్వడం, బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం. ఇది కాకుండా రిట్రోస్టర్నల్ పెయిన్ రావచ్చు, ఈ ఛాతీ మధ్యలో పెయిన్ రావచ్చు. దాన్ని అసలు హార్ట్ అటాక్ లా కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. ఇది హార్ట్ అటాక్ అయినా అనుకొని గమ్మత్తు ఏంటంటే కొంతమంది పేషెంట్లు వాళ్ళ 6th సెన్స్ ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు కొంతమందికి ఇది గ్యాస్ట్రిక్ అని కొంతమంది గ్యాస్ట్రిక్ అనిపిస్తుంది, నా దగ్గరకు వస్తారు. అంటే హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు గ్యాస్ట్రిక్ అని నా దగ్గరకు వస్తారు చాలా మంది. సో చాలా కామన్, అంత రేర్ కూడా కాదు. అట్లీస్ట్ వీక్లీ 1 patient అయినా వస్తాడు హార్ట్ అటాక్ తో నా దగ్గరికి. మేము ఎల్సిట్ చేయగలం ఆ సిమ్టమ్స్. సో ఇది గ్యాస్ట్రైటిస్ అనిపిస్తే ఎండోస్కోపీ చేస్తాను, లేకపోతే డౌట్ఫుల్ గా ఉంటే ఈసీజీ చేస్తాను. ఈసీజీలో మనకి హార్ట్ అటాక్ అని తెలుస్తుంది. ఇలాగే గ్యాస్ట్రైటిస్ తో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో కార్డియాలజిస్ట్ ఎవాల్యుయేట్ చేసి అంతా హార్ట్ బాగానే ఉందమ్మా, ఇది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని మా దగ్గరికి పంపిస్తారు. సో ఇది ఈ ఇంటర్చేంజ్ అనేది జనరల్ గానే అవుతుంటది, అంత రేర్ కాదు. 5 to 10% మంది, ఈవెన్ మోర్ అని కూడా అనొచ్చు. ఒక 10కి ఒక 2 ఇలాగా జరుగుతుంటది. సో అప్పుడు ఏంటంటే యాజ్ ఎ క్లినీషియన్ మనం కొంచెం డీటెయిల్డ్గా క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు ఎలాగో ఇది పబ్లిక్ అవేర్నెస్ కోసం కాబట్టి మేము ఎలాగ డిఫరెన్షియేట్ చేస్తామో చెప్తాను. సో పేషెంట్ హిమ్సెల్ఫ్ కెన్ డిఫరెన్షియేట్. ఇక్కడ చెస్ట్ పెయిన్ చెప్పినప్పుడు నడిస్తే ఎక్కువ అవుతుందా, మెట్లెక్కితే ఎక్కువ అవుతుందా, పని చేస్తే ఎక్కువ అవుతుందా అని అడిగినప్పుడు ఇఫ్ పేషెంట్ సేస్ ఎస్, దట్ బిలాంగ్స్ టు హార్ట్ రిలేటెడ్ పెయిన్. తింటే ఎక్కువ అవుతుందా, తింటే ఎక్కువైతే
అది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పెయిన్. దాంతో పాటు అసోసియేటెడ్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ ఉండొచ్చు, హిస్టరీ ఆఫ్ రీసెంట్ పెయిన్ కిల్లర్ ఇంటేక్ ఉండొచ్చు. సో ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇది గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్. సో ఎప్పుడైనా పేషెంట్ కి ఇక్కడ నొప్పి వచ్చిందంటే కొంచెం ఆలోచించుకొని, ఆ తర్వాత గ్యాస్ట్రైటిస్ లో వచ్చే పెయిన్ ఉంటది, హార్ట్ అటాక్ లో వచ్చే పెయిన్ పట్టి నొక్కేస్తున్నట్టు ఉంటది, బరువు ఎవరో కూర్చుండిపోయారా అనే పెయిన్ వస్తుంది, స్వెట్టింగ్ వస్తుంది, ఆయాసం వస్తుంది. బట్ గ్యాస్ట్రైటిస్ పెయిన్ లో కూడా చెమటలు పట్టొచ్చు, ఆయాసం రావచ్చు. కానీ మెట్లు ఎక్కితే ఎక్కువ అవడం, నడిస్తే ఎక్కువ అవడం అనేది హార్ట్ రిలేటెడ్ పెయిన్. సో పేషెంట్స్ ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. వాళ్ళ డిఫరెన్షియేషన్ వాళ్ళు కరెక్ట్ గా చేసుకోలేకపోతే బెటర్ టు గో టు ఏ కార్డియాలజిస్ట్ ఫస్ట్, వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు, బికాస్ దట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ. సో కార్డియాలజిస్ట్ ఈ నొప్పికి కార్డియాక్ కాజ్ కాకపోతే హిల్ గివ్ ట్రీట్మెంట్ ఫర్ ఎ టెంపరీ రిలీఫ్. గ్యాస్ట్రైటిస్ పెయిన్ రిలీఫ్ ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల కూడా వస్తుంది. మేబీ ఆన్ ఫైన్ డే, మేబీ నెక్స్ట్ డే హీ కెన్ కన్సల్ట్ ఎ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. సో ఇది అన్నవాహికకు సంబంధించి ప్రాబ్లం. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే, స్టమక్ మనం తినే ఫుడ్ ని మ్యాష్ చేస్తుంది, మిక్సీ లాంటిది. స్టమక్ మ్యాష్ చేసి చిన్న పేగులోకి పంపిస్తుంది, మన స్టమక్ లో యాసిడ్ రిలీజ్ అవుతుంది. సో ఈ గ్యాస్ట్రైటిస్ అంటాం కదా, ఈ యాసిడ్ రిలీజ్ వల్ల మనకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది, కడుపులో మంట వస్తుంది. సో తర్వాత స్టమక్ లో అల్సర్స్ రావచ్చు, దానివల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది. స్టమక్ బ్లీడింగ్ కొంచెం అయితే అది వామిటింగ్స్ కింద రాకుండా మోషన్ లోంచి వస్తుంది. స్టమక్ లో బ్లీడింగ్ మోషన్ లోంచి వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయితే ర్యాపిడ్ ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి, అంటే ఫాస్ట్ గా కిందకి వెళ్ళిపోద్ది కాబట్టి బ్లడ్ లాగే వస్తుంది. కానీ 90% ఆఫ్ దిస్ టైమ్స్ అంత మ్యాసివ్ బ్లీడ్ రాదు కాబట్టి ఈ బ్లడ్ ఏదైతే స్టమక్ లో రిలీజ్ అవుతుందో జీర్ణాశయంకి అది కూడా ఫుడ్ కిందే లెక్క. సో దాన్ని డైజెస్ట్ చేసేస్తుంది. సో బ్లడ్ డైజెస్ట్ అయిపోయినాక మోషన్ నల్లగా వస్తుంది, థార్ కలర్ లో వస్తుంది. సో థార్ కలర్ లో మోషన్ వస్తుందంటే స్టమక్ లోనో ఎక్కడో పైన చిన్న పేగులోనో బ్లీడ్ అవుతుందని అర్థం. సో జనరల్ గా అల్సర్ బ్లీడ్స్ ఉంటాయి. అల్సర్స్ ఎందుకు వస్తాయి? పెయిన్ కిల్లర్స్ వేయడం వల్ల వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అల్సర్లు వస్తాయి. ఆ తర్వాత స్టమక్ కి హోల్ పడిపోయే ఉంటాయి. స్టమక్ క్యాన్సర్స్ ఆర్ కామన్. స్టమక్ క్యాన్సర్ లో గానీ, ఇందాక చెప్పిన అన్నవాహికం క్యాన్సర్ లో గానీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయంటే, అన్నవాహికం క్యాన్సర్ లో మింగడానికి ఇబ్బంది, వాంతులు ఉంటాయి. దీంతో పాటు ఓవరాల్ గా ఎనీ క్యాన్సర్ విల్ హ్యావ్ అపెటైట్ లాస్, ఆకలి ఐదు వాళ్ళకి, వెయిట్ లాస్ ఉంటది. ఈ రెండు అన్ని క్యాన్సర్లకి కామన్. జీర్ణాశయం క్యాన్సర్ లో ఇంకా కామన్, ఎందుకంటే ఫుడ్ తినడం ఎఫెక్ట్ అయిపోద్ది కాబట్టి. సో స్టమక్ క్యాన్సర్ లో కొంచెం తిన్నా కడుపు నిండిపోద్ది, ఆకలి వేయట్లేదు, బరువు తగ్గిపోతున్నాము, వీక్ గా ఉంది, బ్లడ్ తక్కువ ఉంది, మోషన్ నల్లగా అవుతుంది. ఇవన్నీ ఈ సిమ్టమ్స్ ఏవైనా ఉంటే మన బ్రెయిన్ లో స్టమక్ క్యాన్సర్ రావాలి. యూ షుడ్ విజిట్ ఏ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు మేమందరం గట్టిగా తినేవాళ్ళం కదా. సో మేము తింటుంటే వేరే చెప్పలేదు, వాడు ఇంత తిన్నా అరే ఎక్కువ తినలేంట్రా నేను, లోపల ప్రాబ్లం ఉంది. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి లోపల ప్రాబ్లం ఏంటి, గట్టి తింటే కదా ఏదైనా ప్రాబ్లం పోద్ది అంటే మన ఆలోచన, బేసిక్ ఆలోచన. సో వాడికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదో సంథింగ్ చెప్పేవాడు. అంటే మీరు చెప్తుంది అలాగే తినలేకపోవడం, అది దానికి సంబంధించి. ఇప్పుడు ఈ చెయ్యికి దెబ్బ తగిలింది అనుకో, ఈ చెయ్యితో పని చేయలేము, వి కాంట్ లిఫ్ట్ ఏ బాటిల్. స్టమక్ చేయాల్సింది ఏంటి? ఫుడ్ ని మ్యాష్ చేయడం. స్టమక్ కే డిసీజ్ ఉందనుకో, చిన్న అల్సర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇట్ కెనాట్ డూ దట్ డ్యూటీ. అంతే కదా, సింపుల్ లాజిక్. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇందాక తిన్న ఫుడ్ నే అది డైజెస్ట్ చేయడానికి ఆపసోపాలు పడుతుంది, మళ్ళీ ఆకలి ఎక్కడ వస్తుంది, అది కొంచెం మందగిస్తుంది, అందుకు ఆకలి తగ్గుతుంది. ఆకలి ఫుడ్ జనరల్ గా మనం స్టోర్ చేయాలంటే ఫ్రిడ్జ్ లో పెడతాం, సింగిల్ డిగ్రీ గానీ నెగిటివ్స్ లో గానీ పెడతాం. పొట్టలో టెంపరేచర్ అంటుంది ఎంత ఉంటుంది, వేడిగా ఉంటది. సో ఫుడ్ అంత వేడిలో ఉండిపోతే ఏమవుతుంది, సింపుల్ లాజిక్, గ్యాసెస్ ప్రొడ్యూస్ అయిపోతుంది, దానివల్ల బ్లోటింగ్ వస్తుంది. సో ఆ బ్లోటింగ్ వచ్చినప్పుడు స్టమక్ ఫుల్ అయిపోద్ది గ్యాస్ తో, ఆ తేనుపులు రావడం, ఆ తేనుపులు కూడా అపోల్ల తేనుపులు అంటారు. అది పులిసిపోవడం వల్ల
పాచిపోవడం వల్ల వచ్చే తేనుపులు. ఆ తేనుపులకు కానీ, ఆ బ్లోటింగ్ సెన్సేషన్కి కానీ, ఆ డైజెషన్ ఆల్రెడీ స్టమక్ ఫుల్ అవ్వడం వల్ల కానీ ఆకలి పుట్టదు. సో తింటే అసహించలేకపోవడం అనేది వస్తుంది. సో ఇది జనరల్ క్యాన్సర్ లో ప్రిడామినెంట్ గా ఉంటది. బట్ సింపుల్ బినైన్ అంటాం, క్యాన్సర్ కాదని బినైన్ గ్యాస్ట్రిక్ అల్సర్ లో కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఇది క్రానిక్ గా చిన్న ఊరుపు అంటాం, గ్యాస్ట్రైటిస్ అంటాం. ఆ గ్యాస్ట్రైటిస్ ఉన్నా సరే స్టమక్ ఫంక్షన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా అది మన ఫుడ్ ఇంటేక్ మీద పడుతుంది. చాలా మంది డాక్టర్స్ అంటే చదువుతారు, అక్కడికి వెళ్ళిపోతే ఎందుకులే ఏదో టాబ్లెట్ వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక 50 రూపీస్ 100 రూపీస్ పెడితే వాడే మెడికల్ షాప్ వాడు సజెస్ట్ చేస్తాడు, అన్న కడుపులో కొంచెం గ్యాస్లో ఉంది అందుకనే వాడు ప్యాంటాబో లేకపోతే సంథింగ్ ఇంకేదో ఈనో అనే సంథింగ్ ఇస్తారు. ఇలా వేసుకోవచ్చు అన్నయ్య? ఇలా వేసుకోవచ్చు అంటే నేను ఒకటి చెప్తాను. నేను హెల్త్ కండిషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద ప్రెసెంట్ సొసైటీ హ్యాస్ చేంజ్డ్ ఏ లాట్. నేను 2004లో అంటే ఇప్పటికి ఎన్ని 20 సంవత్సరాల 21 సంవత్సరాల క్రిందట సెకండ్ ఇయర్లో క్లినికల్స్కి వెళ్తాం కాబట్టి 20 years బ్యాక్ నేను కేజీహెచ్ సర్జరీ వార్డ్లో వెళ్తే క్యాన్సర్ పేషెంట్స్ యూస్ టు బి అబౌవ్ 50, అబౌవ్ 60. స్టమక్ క్యాన్సర్ అంటే 60+, గాల్ బ్లాడర్ క్యాన్సర్ అంటే 80+. నౌ ద డిసీజ్ డెమోగ్రఫిక్స్ హ్యావ్ చేంజ్డ్. అవునండి, చిన్నపిల్లలు కూడా. నేను ఈ ఊరు వచ్చినాక యంగెస్ట్ కార్సినోమా గాల్ బ్లాడర్ ఐ ఆపరేటెడ్ ఈస్ 19 years. Okay. Youngest stomach cancer I operated is 22 years. Okay. Youngest colon cancer I operated is 23 or 24 years. Okay. Youngest pancreatic cancer I operated is 31 years. ఇప్పుడు ఎవరిలో ఏ జబ్బు వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది అప్రస్తుతం. ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. సి ద ఫుడ్ వి ఈట్ కల్టివేటెడ్ యూజింగ్ ఫర్టిలైజర్స్. సరే అది రైస్ వరకు పోని తీసుకుందాం. వెజిటేబుల్స్ తీసుకుంటే వండినప్పుడు కలరింగ్ ఏజెంట్స్ వాడతారు, ఆయిల్ వాడతారు. ఏదైనా వేపింది 3-4 సార్లు వేపిన ఆయిల్ మళ్ళీ మనకు ప్రాణం ఒప్పదు. బేసికల్గా మనం ఎక్కువ మంది లోవర్ సోషియో ఎకనామిక్ సొసైటీయో మిడిల్ క్లాస్ సొసైటీయో ఉంటుంది. దే ఆర్ కార్సినోజెనిక్. కారం ఇంట్లో మిరపకాయలు దంచుకొని లేకపోతే ఆడించుకొని కారం వాడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కమర్షియల్లీ అవైలబుల్ కారం ప్యాకెట్లు తీసుకుంటాం, ఎర్రగా ఉంటుంది కానీ కారం ఉండదు అంటాం. ఎందుకు? మరి ఆ ఎరుపు ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ కలర్. కలరింగ్ ఏజెంట్స్ ఆర్ క్యాన్సర్, కార్సినోజెనిక్. పసుపు, ఎంతమంది పసుపు కొమ్ములు ఈ మధ్యన కొంటున్నారు చెప్పు? నువ్వు కొన్నావా? నేను మానేశాను. ఆశీర్వాద్ ఏదో ఒక కంపెనీ పసుపు ప్యాకెట్ కొనుక్కుంటున్నాం, ఈజీగా దొరికేస్తుంది. పాలు అడల్టరేటెడ్. దెర్ ఇస్ ఎ బిగ్ రాకెట్ హైదరాబాద్ లో పట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బీఫ్ ఎక్స్పోర్ట్ అయిపోయినాక ఆ మిగిలిన ఫ్లెష్ అంతా వాళ్ళు కరిగించి ఆయిల్ తయారు చేస్తున్నారు. బీఫ్ ఏమి ఎక్స్పోర్ట్ చేస్తారు? ఓన్లీ మజిల్ మాస్ ని ఎక్స్పోర్ట్ చేస్తారు. క్లీన్ గా మొత్తం ఫ్యాట్ తీసేసి బోన్స్ ఉంచేస్తారు. మీట్ లో అంటే మీట్ గివింగ్ యానిమల్స్ లో చాలా ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ అంతా పడేస్తున్నారా? ఓకే, ఎవరు పడేయరు. లాస్ట్ 3-4 years నుంచి రెగ్యులర్ గా ఇలాంటి బయటపడుతున్నాయి. ఆ ఫ్యాట్ తో ఆయిల్ అడల్టరేట్ చేసి అమ్మేస్తున్నారు. ఆయిల్ ఇప్పుడు హోటల్ వాడు హెల్దీ ఆయిల్ తో మంచి ఆయిల్ తో హరి వస్తున్నాడు, మంచి ఆయిల్ తో దోశ వండండి అని చెప్పడం. హీఈస్ డూయింగ్ బిజినెస్. సో దట్ డజంట్ మ్యాటర్. అది స్టార్ హోటల్ అయినా ఏ హోటల్ అయినా రోడ్డు మీద బండి అయినా తక్కువకి వచ్చిన ఆయిలే వాడతాడు. దట్స్ హౌ బిజినెస్ రన్స్, అంతే కదా. సో అలాగే వాటర్ ఉంది. వాటర్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ఫిల్టర్ చేసి ఎవరిస్తున్నారు? ఏ మినరల్ వాటర్ కంపెనీ ఇస్తుంది? హూ ఈస్ సీయింగ్ ఇట్? హూ ఈస్ చెకింగ్ ఇట్? ఇన్ ఏ కంట్రీ విత్ 140 crores ఆఫ్ పాపులేషన్ అందరికి వాటర్ దొరికితే చాలు అనుకుంటున్నాం. ప్రతి వాటర్ బాటిల్ మనం ఇప్పుడు టెస్ట్ చేస్తాం. సో కొన్ని ఫీజిబిలిటీ కాదు మనలాంటి కంట్రీలో. అలా చూసుకుంటే సో ఎన్ని కవర్ చేసాం మనం? ఫుడ్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కవర్ చేసాము. ఇది సరిపోదా అన్నట్టు అందంగా కనిపించాలని మనం ఎక్స్ట్రా కలర్ యాడ్ చేస్తున్నాము. కలర్ లేకుండా బిర్యానీ వండడమే మానేశారు. అక్కడక్కడ కూరలో ఎక్స్ట్రా కలర్ వేస్తున్నాము.
న్యాచురల్ కలర్స్ ఇప్పుడు కొన్నే దొరకు ఎక్కువ రేట్లు. న్యాచురల్ కలర్స్ ఎవరు వాడతారు? అంతా హోలీకి వాడే రంగులే. అయితే నువ్వు 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 ప్రపంచంలో ఎక్కడున్నా భారతదేశమే పక్కన పెట్టి యూ హ్యావ్ టు ఇన్హేల్ పొల్యూటెడ్ ఎయిర్. అంతే. సో లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ సొసైటీ ఇండికేట్స్ దట్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు కార్సినోజన్స్. దీనికి దూరంగా ఉండగలము అని నేనైతే అనుకోవట్లేదు. నువ్వు బర్రెని పెంచుకొని పాలు పిండుకోగలవు. పాలు అడల్టరేట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు న్యూస్ లో చూడలేదు? గీ అడల్టరేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ సాధ్యం కాదు. మిరపకాయలు మనమే పండించుకొని దంచుకొని కారం చేసుకోవడము ఇదంతా ఫీజిబుల్ కాదు ఈ ప్రెసెంట్ కాంపిటేటివ్ వరల్డ్. పొద్దున్న లేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాలి, పరిగెత్తాలి, పని చేసుకోవాలి, నువ్వేదో ఈవెంట్కి వెళ్ళాలి, ఈవెంట్ చేయాలి, రావాలి. నువ్వు మిరపకాయలు దంచుకొని కారం చేసుకుంటే యూ కాంట్ అటెండ్ ఆల్ దిస్. సో ఇవన్నీ తప్పదు. సో ఇవన్నీ తప్పదు కాబట్టి వాట్ మై అడ్వైజ్ ఈస్ యూ పే బెటర్ అటెన్షన్ టు యువర్ హెల్త్. సో జబ్బు రావడం అనివార్యం బికాస్ వీఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ టు ద ఆల్ అడ్వర్స్ హెల్త్ ఫ్యాక్టర్స్. సో వచ్చినప్పుడు మేబీ ఈ రోజు వెళ్ళడం అవ్వకపోతే ఈ రోజు మెడికల్ షాప్ లో తీసుకో, రేపు వెళ్ళు, రేపు వెళ్ళు. ఈ రోజు వెళ్ళడం అవ్వకపోతే నొప్పితో భరించండి నేను అన్నాను. ఈ రోజు వెళ్ళడం అయితే ఈ రోజే వెళ్ళు, ఈ రోజు వెళ్ళడం అవ్వకపోతే రేపు వెళ్ళు. నాకు అలవాట్లు లేవు, నేను టీ తాగను, నేను మందు తాగను, నేను ఇంట్లోనే తింటాను, బయట తిన్నాను, నథింగ్ ఈజ్ ఎక్సెప్షన్ టు గెట్ ఎ క్యాన్సర్. సో రీసెంట్ గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాఘోల్ నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. సేమ్ ఓల్డ్ స్టోరీ, హెపటైటిస్ లాస్, వెయిట్ లెస్, ఆకలి చచ్చిపోయింది. ఇదే వర్డ్ చెప్తున్నాడు. సన్నగా అయిపోయాడు పేషెంట్. నీకేమైనా అలవాట్లు ఉన్నాయా? నాయన నేను కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక సేగడం తినడం నాకు తెలియదు నాయన, టీ తాగను నాయన అన్నాడు. He has been diagnosed with stage 4 liver cancer. డైరెక్ట్ గా. అరే సేగుడు తిన్నాడు ఎవడు ఉంటాడు ఈ ప్రపంచంలో? రేర్ గా అలాంటి వాళ్ళు తప్పితే. కొట్టుకెళ్ళి సేగుడు అని చెప్పాడు పేషెంట్ నాతో. ఇంకే అలవాట్లు అడుగుతాను నేను? షుగర్ లేదు, బీపీ లేదు, రోజు కష్టపడి పని చేసుకుంటాడు, అగ్రికల్చర్ లేబరర్. సో ఎవరు నావన్నీ మంచి అలవాట్లే, నేను వెళ్ళక్కర్లేదు, నాకు జబ్బు రాదు అనుకునే పరిస్థితుల్లో మనం జీవించట్లేదు. సో ఎవ్రీవన్ మీకు ఇబ్బంది వస్తే, ఈవేళ వీలు అవ్వకపోతే ఈ రోజు మీ దగ్గరలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని నెక్స్ట్ డే యూ అటెండ్ ఏ అప్రోప్రియేట్ స్పెషలిస్ట్. ఈ విధంగా మంది డెవలపింగ్ కంట్రీ వీఆర్ సో ఫార్చునేట్. పేషెంట్కి చిన్న తేనుపు వస్తే హీ కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్ టు ఏ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. అన్లైక్ ఇన్ వెస్టర్న్ వరల్డ్ వాళ్ళు నేను ₹1,00,00,000 ఇస్తాను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అనే కుదరదు. హీ హాస్ టు గో టు ఏ ఫ్యామిలీ ఫిజిషియన్ త్రూ ఏ ప్రాపర్ ఛానల్, త్రూ ఏ ప్రాపర్ రిఫరల్ సిస్టమ్ ఆయన వెళ్ళాలి. మనమేంటి కాలు రగరేసుకొని ₹400 పట్టుకుంటే నన్ను కలిసియచ్చు. చూసినాక నాకు మందులకు డబ్బులు లేవంటే ఆ 400 వెనక్కి తీసుకెళ్ళిపోయి మందులు కొనుక్కోవచ్చు. సో ఆ ప్రివిలేజ్ ఉంది భారతదేశంలో హెల్త్ కేర్ సిస్టంలో. యూ షుడ్ యూటిలైజ్ ఇట్. ఇప్పుడు యుఎస్ లో అనుకో, డయాగ్నోసిస్ డిలే అయిపోయింది, డాక్టర్ నాకు అపాయింట్మెంట్ దొరకలేదు అనే ఇబ్బంది ఉంటుంది. మనకేంటి బాస్, ఈ రోజు కావాలంటే ఈ రోజు ట్రైన్కి వెళ్ళిపోతే రేపు రాగేశ్వర రెడ్డి గారికి చూపించుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజీ. చిన్న తేనుపుకి ఇక్కడికి వచ్చావని ఎవడు అడగడు నీకు. సో అంత ప్రివిలేజ్ ఉంది మన హెల్త్ కేర్ సిస్టంలో. మన హెల్త్ కేర్ సిస్టమ్ వెనకబడింది అంటారు, కొన్ని విషయాల్లో వెనకబడింది. ఏ పర్సన్ వోంట్ హ్యావ్ ఆల్ గుడ్ క్వాలిటీస్. అలాగే మన హెల్త్ కేర్ సిస్టంలో ఉండాల్సిన లూప్ హోల్స్ ఉన్నాయి. బట్ మన హెల్త్ కేర్ సిస్టంలో ఉండే అడ్వాంటేజెస్, ఇప్పుడు నేను చెప్పిన అడ్వాంటేజ్, యూఎస్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫోన్ చేసి అడుగురే నీకు కడుపు నొప్పి వస్తుంది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని, నెలలు పడుతుంది. అంత ఈజీ కాదు. వాడంతా వాడు వెళ్ళాడు, రిఫర్ చేస్తేనే వెళ్ళాలి. అంటే మేబీ రిఫర్ చేసే డాక్టర్కి తెలియచ్చు వీడికి అతను అవసరం లేదని.
బట్ ఈ పేషెంట్ కి చూపించుకోవాలని ఉంటే హీ కాంట్. మనకి లిబర్టీ ఉంది, సూపర్ లిబర్టీ. చెప్తున్నాం కదా, తేనుతో డైరెక్ట్ తెల్లారి నా డోర్ తీసి వచ్చిన. ఓకే అండి. సో అందరూ నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఇంకా ఎలాబొరేట్ గా ఎడ్యుకేట్ చేయాలని నేను ఇంత టైం తీసుకున్నాను. ఇబ్బంది వచ్చినప్పుడు కొట్టు మీద టాబ్లెట్ తీసుకోవచ్చా, దగ్గరలో ఉన్న విలేజ్ ప్రాక్టీషనర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటే వెల్ తీసుకోవచ్చు, బట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ దట్ డే. ఓకే, నెక్స్ట్ డే యూ మస్ట్ గో. ఓకే, ఎందుకంటే నో వన్ ఈజ్ ఎక్సెప్షన్ ఫర్ ఎ డిసీజ్ ఇన్ ద ప్రెసెంట్ వరల్డ్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో మీరు డయాగ్నోస్ చేసేటప్పుడు కొంతమంది సమస్యని వివరించలేకపోవచ్చు వాళ్ళు ఏంటనేది, కొంతమంది క్లియర్గా చెప్తారు. ఇప్పుడు అలాంటి కాంప్లికేటెడ్ పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారని? సమస్య వివరించలేనప్పుడు అలాంటి పేషెంట్స్ తో ఎక్కువ స్పెండ్ చేస్తాను. నేను రోజుకి మాక్సిమం చూడగలిగే పేషెంట్స్ మాక్సిమం 40. ఓకే, 40 నా అప్పర్ లిమిట్. సో నేను అన్నీ ఎందుకు చూడగలుగుతాను, నేను ఎక్కువ టైం పేషెంట్ తో మాట్లాడతాను. మాట్లాడిన ప్రతిదీ డాక్యుమెంట్ చేస్తాను. నువ్వు నన్ను ఎప్పుడైనా నా క్లినిక్ లో అబ్జర్వ్ చేస్తే నేను ఒక 10th క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్ లాగా రాసుకుంటూ ఉంటాను. అలాగే రోజంతా రాస్తూనే ఉంటాను. సో పేషెంట్ దగ్గర నుంచి ఎలిసిట్ చేయాల్సిన బాధ్యత డాక్టర్దే, అన్లెస్ హీస్ డఫ్ అండ్ డెమ్. పేషెంట్ చెప్పలేకపోతున్నాడు అనేది ఎక్స్క్యూజ్ కాదు. పేషెంట్ చెప్పే విధంగా అడగాల్సిందే, చెప్పినంత వరకు అడగాల్సిందే. చెప్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలాగైతే చెప్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది ఆఫ్టర్ సీయింగ్ సో మెనీ పేషెంట్స్ ఓవర్ సో మెనీ ఇయర్స్. అంటే నేను 60 ఏళ్ళు అయిపోలేదు నాకు, బట్ 20 ఇయర్స్ నుంచి ఇందులోనే ఉన్నాను కదా. 2004 అంటే 2005 లో క్లినిక్స్ కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాము. సో 2005 నుంచి పేషెంట్స్ తో ఇంటరాక్షన్ అదే పని, ఇంకొక ప్రపంచం లేదు. అన్ని టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న పేషెంట్స్ చూసేస్తాం ఓవర్ 20 ఇయర్స్. నువ్వు ఒక సంవత్సరంలోనే కొంతమందితో ఇంటరాక్ట్ అయితే అనుకుంటావు కదా, అబ్బా మొత్తం ఎవరి మైండ్ సెట్ అయినా రీడ్ చేసేయగలను. అలాంటి 20 ఏళ్ళు మేము ఎందుకు ఎలిసిట్ చేయలేము? సో మై ఒపీనియన్ ఈస్ ఎవ్రీ క్లినిషియన్ హ్యాస్ టు interact, has to elicit his problem, even if the patient is not able to tell. అది మన బాధ్యత యాజ్ ఎ క్లినిషియన్. సో వీ క్యాన్ డూ దట్ ఆల్సో. సో డెఫ్ అండ్ డమ్ అంటారా, పేరెంట్స్ చెప్పింది మనం నమ్మడం. కొంతవరకు సైకిల్ చేస్తే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే కెన్ క్యాచ్ అవర్ లిప్ మూవ్మెంట్. జనరల్ గా చూస్తుంటాం కదా, మన లిప్ మూవ్మెంట్ క్యాచ్ చేసి కూడా వాడు చెప్తాడు సైగతో, అది లేదో అది ఉందో అది. సో అంటే అంత ప్రొఫెషనల్ గా సైకిల్ మనం చేయలేము, బట్ మన ఇలా చూసి వాళ్ళు క్యాచ్ చేస్తారు. సో అంత ప్రాబ్లం ఏమి అనిపించదు. ఈ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు శ్రీకాకుళంలో అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు చాలా టెక్నాలజీ యాడ్ అయింది మెడికల్ ఫీల్డ్ కి. సో ఎలా అని ఎవాల్వ్ అయ్యారు దీన్ని? నేను ఈ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని ఇంకా నేను బెటర్ క్లారిటీ ఇస్తున్నాను. మై క్లినికల్ ఎక్స్పీరియన్స్ as a practicing consultant is 6 years. బట్ మాదేంటంటే మా చదువు కూడా ప్రాక్టీసే. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ 3 ఇయర్స్ చేశాను, అది ప్రాక్టీసే. రోజు ఓపీలో ఇలాగే కూర్చునే వాళ్ళం, రోజు ఓపీలు చూడడం, అడ్మిట్ చేయడం, టెస్టులు చేయించడం, సర్జరీలు చేయడం, బాసులు సర్జరీలు చేస్తే అసిస్ట్ చేయడం, అది కూడా మాది క్లినికల్ ఎక్స్పీరియన్స్. దానికి ముందు జనరల్ సర్జరీ చేసాం, అది సేమ్ పని. దానికి ముందు హౌస్ 1 ఇయర్ చేసాం, అది సేమ్ పని. సో ఈ విధంగా నా ఎక్స్పీరియన్స్ 20 ఇయర్స్ అన్నాను తప్పితే యాజ్ ఎ ప్రాక్టీసింగ్ కన్సల్టెంట్ నాది 2019 ప్రాక్టీస్. సో ఆల్మోస్ట్ 6 ఇయర్స్. బట్ ఈవెన్ స్టిల్ ఈ క్వశ్చన్ నన్ను అడగొచ్చు, బికాస్ నువ్వు అడిగింది ఎవల్యూషన్ ఆఫ్ అడ్వాన్సెస్. అవునవును. సో ఈ 20 ఇయర్స్ లో ఎవల్యూషన్ ఆఫ్ అడ్వాన్సెస్ నేను చెప్తాను. సైన్స్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్ హ్యాస్ అడ్వాన్స్డ్ ఏ లాట్ ఈవెన్ బియాండ్ మై నాలెడ్జ్. ఎందుకంటే నేను శ్రీకాకుళంకి ప్రాక్టీస్కి వచ్చేసినాక ఐఎమ్ నాట్ హ్యావింగ్ యాక్సెస్ టు సమ్ అడ్వాన్సెస్. సో మేజర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ వరకు చెప్తాను. అది సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ వచ్చేసరికి మేజర్ ఎవల్యూషన్ ఆర్ advancement is laparoscopy. Yes. Second thing is endoscopy. No. So ఈ laparoscopy ఏం చేసిందంటే it has made the surgery easy for the patient. Okay. Less painful,
more aesthetic, early to work, less infections, less cost in the sense మనం ఎలా చూడాలంటే ఒక ఓపెన్ సర్జరీ చేసామనుకో ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా పేషెంట్ కి ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది, ఎక్కువ రోజులు రెస్ట్ లో ఉంటాడు, ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ పోతాయి, పేషెంట్ కి ఎర్నింగ్ డేస్ పోతాయి. లాప్రోస్కోపీలో ఉదయం సర్జరీ చేస్తే ఒక అపెండిసెక్టమీ కానీ గాల్ బ్లాడర్ ఆపరేషన్ కోల్సిస్టెక్టమీ లోపల నైట్ డిశ్చార్జ్ చేసేస్తాను నేను. నైట్ 9 కి మార్నింగ్ చేసి శుభ్రంగా సాయంత్రం అంటే నేను ఈవినింగ్ రౌండ్స్ కి వెళ్ళేసరికి 6 o'clock కి పేషెంట్ చక్కగా కూర్చొని నేను అల్లగానే నవ్వుతూ మాట్లాడేదంటే ఇంటికి వెళ్ళిపోతావా అని అడుగుతాను. ఇఫ్ పేషెంట్ ఈస్ కాన్ఫిడెంట్ ఇనఫ్ దట్ హీస్ గుడ్, వెళ్ళిపోతాం సార్ అంటారు. ఎవరికి హాస్పిటల్లో ఉండొచ్చు పంపించేయడమే. అదే లాప్రోస్కోపిక్ కోల్సిస్టెక్టమీకి బిఫోర్ ద ఎరా ఆఫ్ లాప్రోస్కోపీ, అదే కోల్సిస్టెక్టమీకి బిఫోర్ ద ఎరా ఆఫ్ లాప్రోస్కోపీ ఓపెన్ సర్జరీ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేయాలి, మజిల్ కట్టింగ్ ఇన్సిషన్ కొయ్యాలి, పొట్ట మజిల్ ని పెయిన్ఫుల్ ఇన్సిషన్. ఆ ఇన్సిషన్ పెయిన్ తగ్గడానికి 10 days పడుతుంది పేషెంట్. ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండాలి. హాస్పిటల్లో మినిమం 5 to నేను MBBS చేస్తున్న రోజుల్లో ఓపెన్ కోల్సిస్టెక్టమీ చేస్తే పేషెంట్ 10వ రోజు డిశ్చార్జ్ చేసేవాళ్ళు, 8వ రోజు డిశ్చార్జ్ చేసేవాళ్ళు. 2000 కుట్లుంటాయి. Day 1 డిశ్చార్జ్ అయిపోతున్నారు. Day 5 Day 6 రమ్మంటాము, 4 చిన్న కుట్లు ఉంటాయి, 4 దగ్గరలో తీసేస్తాము. ఆ నెక్స్ట్ డే జాయిన్ అయిపోమంటున్నాం. He can go for his duty. ఓకే, 5 days లో తనకున్న ప్రాబ్లం ఈజీగా క్లియర్ అయిపోతుంది లాప్రోస్కోపీ వల్ల. అంటే లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్ కాస్ట్, లాప్రోస్కోపిక్ సర్జరీ కాస్ట్, బట్ ఇవన్నీ లెక్క పెట్టాలి కదా. హాస్పిటల్ స్టే, నెంబర్ ఆఫ్ డ్రగ్స్ హీస్ టేకింగ్, నెంబర్ ఆఫ్ మెడికేషన్, రెస్ట్ పీరియడ్, ఆ తర్వాత పోస్ట్ రెస్ట్ కూడా ఎంత ఇన్సిషన్ ఉన్నప్పుడు ఎర్లీగా వర్క్ చేయకూడదు, బరువులు ఎత్తకూడదు 3 months వరకు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే దీనికంటే డబుల్ అవుతుంది ఓపెన్ సర్జరీకి. సో ఆ విధంగా ఇట్ హెస్ డిక్రీజ్డ్ ద ఫైనాన్షియల్ బర్డెన్, ద సఫరింగ్ ఫ్రమ్ ఏ సర్జరీ వన్ హ్యాస్ టు ఫేస్. కొన్ని ఆర్గాన్స్ మనకి యాక్సెసిబిలిటీ, ఇప్పుడు మనకి పెద్ద పేక్ క్యాన్సర్ ఉందనుకోండి చివరి భాగంలో, ఓపెన్ సర్జరీలో దాన్ని యాక్సెస్ చేయడం చాలా డిఫికల్ట్. అది కిందకు ఉంటది, ఈ తిన్నకు ఉండదు, అది వెనక్కి నుంచి ఇలా కిందకు ఉంటది, దాన్ని యాక్సెస్ చేయడం. అలాగే గైనకలాజికల్ సర్జరీస్ లో హిస్టరెక్టమీ, లాప్రోస్కోపీ హ్యాస్ మేడ్ ద లైఫ్ ఆఫ్ ఎ గైనకాలజిస్ట్ సింపుల్. కోల్సిస్టెక్టమీ అన్నాను, అది ఎంత సింపుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అపెండిసెక్టమీ ఇక్కడ ఇలా కట్ చేసేవాళ్ళు, బాగా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ కట్ చేసింది సరిపోదు. అదే లాప్రోస్కోపీ ఎనీ కార్నర్ ఆఫ్ ద అబ్డామిన్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్ విత్ ఏ లాప్రోస్కోపీ. హోల్ ఒక్క దగ్గర పెట్టి ఏ కార్నర్ అయినా మనం లోపల ఎక్స్ప్లోర్ చేసేయగలం. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లాప్రోస్కోపీ. దిస్ ఈస్ ద మేజర్ ఇది. ఆ తర్వాత ఎండోస్కోపీ, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ అనొచ్చు నేను. ఈ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ అనేది ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ఇట్ క్యాన్ బి బెంట్, మన వైర్లు లాగే ఉంటాయి, దానికి కెమెరా ఉంటది, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉంటాయి. దీనికంటే ముందు కెమెరాస్ ఉండేవి, ఎండోస్కోపీలు ఉండేవి, రిజిడ్ ఎండోస్కోపీ. ఒక ట్యూబ్ ని ఇలా కింద పెట్టి గొంతులోకి పెట్టి లైట్ వేసి చూడాలి. ఇలా ఎంత డిఫికల్ట్, ఎంత డిస్కంఫర్ట్. సో పేషెంట్ సపోర్ట్ చేయాలి, అనస్థీషియా ఇవ్వాలి. ఈ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ పేషెంట్ అలాగొచ్చి ఎండోస్కోపీ చేయించుకొని 1 minute లోనే మందులు రాయించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా నేను చూసాను ఆ రోజు పైప్ లాంటిది లోపల పెట్టి చేశాను. అంటే నాకు కామన్ గా వచ్చే డౌట్, మనం ఏదైనా ఒక పెద్ద తినాలంటేనే అలా పైప్ లోపలికి వెళ్తుంది కదా, డిస్కంఫర్ట్ ఉంటుంది కదా. మనం అది చేసే ముందు స్ప్రే చేస్తాం లోకల్ అనెస్థెటిక్, కొంత తిమ్మిరి వస్తుంది. లేకపోతే మనకు అక్కడ వరకు వెళ్ళినప్పుడు ఆ రెచ్చింగ్, వామిటింగ్ సెన్సేషన్, దగ్గు వస్తాయి. సో ఆ లారింజియల్ మికోజా అంతా కొంచెం ముద్దుబారిపోయి మనకి దగ్గు రాదు, వామిటింగ్ సెన్సేషన్ కొంతవరకు వస్తుంది, బట్ ఆ ప్రొసీజర్ చేసినంతసేపే వస్తుంది. అండ్ బీయింగ్ ఏ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ అది హర్ట్ చేయదు. మన దగ్గర కంట్రోల్స్ ఉంటాయి, అది కంట్రోల్ చేస్తాము. అక్కడ మనకి ఎటు వే ఉంటే అటు వంగి వెళ్ళిపోద్ది. సో పోస్ట్ ప్రొసీజర్ పెయిన్ ఉండదు. ఈ మత్తు బారిపోవడం తగ్గినంత వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ అయిపోద్ది. యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఎ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్. అండ్ జస్ట్ 1 minute పడుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉండి మొక్క తీయాల్సి వస్తే మేబీ అనదర్ minute ఎక్కువ అవుతుంది. సో ఈ ఎండోస్కోపీ వచ్చినాక ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజెస్,
ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి, పేషెంట్ ఇందాక నేను చెప్పి సిమ్టమ్స్ తో వచ్చాడు అనుకో, సింపుల్ ఎండోస్కోపీ చేస్తున్నాను, మొక్క తీస్తున్నాను, బయాప్సీ పంపిస్తున్నాను, 5 రోజుల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది, ఈస్ రెడీ ఫర్ ద ట్రీట్మెంట్. ఓకే, స్టేజ్ బట్టి. అలాగే కోలాన్ క్యాన్సర్లు కింద నుంచి పైప్ వేసేస్తున్నాను, ఈసోఫే అన్నవాహికం క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, డియోడినం అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ బౌల్, చిన్న పేగులు ఫస్ట్ పార్ట్, డియోడినల్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ లో కొన్ని డియోడినంలో కూడా కనిపిస్తాయి. ఆ క్యాన్సర్లు అన్ని ఎండోస్కోపీ హస్ మేడ్ ఇట్ ఈజీ. అలాగే పైత్యనాళంలో స్టోన్స్ వచ్చిన అది ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి అక్కడ నుంచి పైత్యనాళంలోకి ప్యాంక్రియాస్ లోకి దారి ఉంటుంది, ఆ దారిలోంచి స్కోప్ పెట్టి లోపల స్టోన్స్ ఉన్న పగలగొట్టేసి తీసేసే రోజులు. సో ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ ఆర్ ద మేజర్ ఇన్వెన్షన్స్ విచ్ చేంజ్డ్ ద ఫేస్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ. దీంట్లో మోడిఫికేషన్స్ ఇంకా ఫైన్ ఎక్విప్మెంట్ వచ్చాయి, కానీ దీస్ ఆర్ ద 2 మేజిక్ థింగ్. ఇప్పుడు ఏంటంటే న్యూయర్ ఇన్వెన్షన్ రోబోటిక్స్, ఇంకా మన శ్రీకాకుళంలో మేబీ జెమ్స్లో ఏమైనా వచ్చిందేమో. రోబోటిక్ సర్జరీ అంటే ఇప్పుడు కొత్తగా రోబోటిక్ సర్జరీ అంటే మన wrist అయితే ఎన్ని యాంగిల్స్ లో తిరగగలదో అన్ని యాంగిల్స్ లో. ఇప్పుడు మనం లాప్రోస్కోపీ అనుకోండి, ఇలాగే అవును, జస్ట్ బ్లేడ్ కట్ చేయగలం, సింగిల్ ఇది ఉంటుంది. దాంట్లో ద లెవరేజ్ ఆఫ్ మూమెంట్స్ చాలా లిబర్టీ ఉంటుంది. సో అందుకు రోబోటిక్ సర్జరీ ఈస్ కమింగ్ ఇన్ ఎ బిగ్ వే, బట్ దట్ ఈస్ ఆల్సో అగైన్ ద ఫెసిలిటీ ఆర్ ద అడ్వాంటేజ్ ఈస్ టు ద సర్జన్, నాట్ టు ద పేషెంట్, బికాస్ అగైన్ సేమ్ లాప్రోస్కోపీ లాగా అవే హోల్స్ ఉంటాయి. పెయిన్ కానీ ఆ ఎస్థెటిక్ అపియరెన్స్ కానీ అంటే కాస్మెటిక్ అపియరెన్స్ కానీ అదేం మారదు. సో లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీలో పేషెంట్ వోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్, బట్ ద సర్జన్ విల్ హ్యావ్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఇలాగే పనిచేసే దాన్ని ఇక్కడ ఏదైనా ఉంటే నేను తీయలేను, నా చెయ్యి ఏంటవుతుంది, ఇలా పట్టి ఇలా పట్టిగలదు. రోబోటిక్ హ్యాస్ దిస్ ఫెసిలిటీ. సో డెఫినెట్లీ క్రిటికల్ సర్జరీస్లో రోబోటిక్ విల్ హెల్ప్ ఫర్ ఎ బెటర్ అవుట్కమ్. బట్ రోబోటిక్ మన దగ్గర జనరల్ పాపులేషన్కి వాడడం అనేది మేబీ అప్పుడే అది ఆ రోబోట్ 10 to 15 crores ఉంటుంది. సో ఇఫ్ యూ బ్రింగ్ an equipment of that worth, we have to charge. మన శ్రీకాకుళంలో అంత ఎక్కువ లో సోషియో ఎకనామిక్, లోవర్ మిడిల్ క్లాస్ హూ కాంట్ ఎఫర్డ్ అది ఎక్విప్మెంట్ 10 to 15 crores ఉంటుంది. మరి అంత యూజ్ చేయాలంటే మనం అంత పే చేయాలి. సో అప్పుడు రాకపోవచ్చు. అదొక గ్రేట్ ఇన్వెన్షన్.